సో మీరు విన్నది నిజమే, సైకాలజీ పేస్ మీ 1100 USD, రైట్. సో ఇలా ఇంతకుముందు ఏంటంటే కొన్ని క్రాస్ ఓవర్ స్ట్రాటజీస్, కొన్ని వేరే స్ట్రాటజీ చేశాను. బట్ ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో, సో టెక్నికల్స్ దీంట్లో 95% ఎక్కడ గోల్డ్ స్పాట్ ఫారెక్స్లో మనకు XAUSDలో మనకి చాలా చక్కగా పనిచేస్తున్నాయని చెప్పేసి చాలా బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఫ్యూ డేస్గా ట్రేడ్స్ మొత్తం దాంట్లోనే చేశాను. ఆల్మోస్ట్ 1300 USD వస్తే 200 USD ఏమో లాస్ అయిపోయి ఎండ్ ఆఫ్ ద వీక్లీ నేను పేమెంట్ విత్డ్రా చేసుకుంటాను. సో 1100 USD అయితే వచ్చింది. సో మీరు చూడొచ్చు కూడా 1100 USD నేను విత్డ్రా చేశాను. సో నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో రెండు అయితే నేనైతే సో హ్యాపీగా విత్డ్రా అయితే చేసుకున్నాను. బట్ ఈ వీక్లో నేను చేసిందంటే బేస్ ఓన్లీ సైకాలజీ. ఒక్కసారి మీకు చూపిస్తారండి. సో ప్రజెంట్ చూసుకుంటే కూడా సో నేను ఒక ట్రేడ్ అయితే రన్ చేస్తూ ఉన్నాను. సో ఈ ట్రేడ్ మీరు చూడొచ్చు 87 USD అంత రన్ అవుతా ఉంది, లాస్ రన్ అవుతా ఉంది. బట్ వెయిట్ చేస్తున్నా దీనికోసము. ప్రీవియస్గా ఏదైతే మార్కెట్ రివర్సల్ ఏరియా వచ్చిందో ఇది 1 minute టైం ఫ్రేమ్ అండి, ఓకేనా, 1 minute టైం ఫ్రేమ్. యాక్చువల్గా ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే రివర్స్ అయిపోయిందో సో నేను యాక్చువల్గా ఏం చేశానంటే రివర్స్ అయిపోయిన క్యాండిల్కి పెట్టుంచాను. సో పెట్టుంచిన తర్వాత నేను ఇక్కడ తీసుకోకుండా ఈ క్యాండిల్ బిలో నేనైతే ట్రేడ్ అయితే తీసుకున్నాను. దగ్గర నాకు టార్గెట్ అయితే ఇక్కడ దాకా నేను వెయిట్ చేయలేదు. యాక్చువల్గా టార్గెట్ ఇక్కడ దాకా వరకు, సో నేను ఇక్కడ వరకే వెయిట్ చేసి ఎగ్జిట్ చేసుకుని నేను ఆ రికార్డ్ కూడా నేను గ్రూప్లో పెట్టాను. యాక్చువల్గా ఏమైంది ఇక్కడ, సో నెక్స్ట్ టైం చూడండి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇదే టెక్నికల్ నుంచి మార్కెట్ హ్యాపీగా రివర్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ప్రజెంట్ ఈ ట్రైడ్లోనే ఉన్నాను. కాస్త ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. చూద్దాం టార్గెట్ వరకు వెయిట్ చేస్తామా. ఆల్మోస్ట్ ప్రాఫిట్లో ఉండే, సో వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక 990 USD లాస్లో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే సైకాలజీ, సో ఈట్ స్టాప్ లాస్ ఆ టార్గెట్ అనేది ఒకటైతే మైండ్లో పెట్టుకొని సైకాలజీని పెట్టుకొని టెక్నికల్స్ మాత్రమే ఫాలో అవుతున్నాను. స్వీప్స్ అండ్ లిక్విడిటీస్ మేజర్గా ఇవే చూసుకుంటున్నాను. సో చూశారు కదా, సో మీరు కూడా ఇవే చూడాలి. ఇప్పుడు చూస్తే కనుక సో లాస్ వచ్చేసి ఒక 43 USD వరకు అయితే సో లాస్లో ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం. ఇంకా దానికి నేను పోస్ట్ కూడా చేస్తాను, రికార్డింగ్ కూడా చేస్తున్నా, దీన్ని పోస్ట్ చేస్తాను. సో అర్థమైంది కదా. సో మీరు కూడా ఎంత వీలైతే సైకాలజీ మీద ఈట్ స్టాప్ లాస్ ఆ టార్గెట్ పెట్టుకోండి. మంచి టెక్నికల్స్ డ్రా చేయండి, టెక్నికల్ మీదనే చేయండి. పక్కాగా మీరు కూడా ప్రాఫిట్ సంపాదించవచ్చు. సో మీరు కనుక ఫారెక్స్లో ట్రేడ్ చేస్తుంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే, మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి, ఖచ్చితంగా మీ సైకాలజీ చేంజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా వీడియో సేవ్ చేసుకొని రియల్ మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.